హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా వరలక్ష్మి వ్రతం వ్లాగ్ అండి. సో ముందు రోజే నైట్ కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని, స్టవ్ అంతా క్లీన్ చేసుకొని, చాక్పీస్తో ముగ్గులన్నీ పెట్టేసుకున్న తర్వాత ఇట్లా దేవుని కోసం నైవేద్యాల కోసం అన్నీ నానబెట్టేసి పెట్టేసుకున్నాను. అన్నీ రెడీగా పెట్టుకొని కిచెన్లో తర్వాత దేవుని సామాన్లు అన్నీ క్లీన్ చేసి ఇలా టేబుల్ పైనే పెట్టేసుకున్నానండి. మార్నింగ్కి మనకి ఈజీగా ఉంటాయి, ప్రతి ఒక్కటి ఇక్కడే ఉంటే ఇట్లా అని అన్నీ ఇక్కడే పెట్టేసుకొని ఫ్లవర్స్ కూడా నైటే కుచ్చేసి పెట్టేసుకున్నాను. స్వీట్స్ కూడా తీసుకొచ్చుకొని పెట్టుకున్నానండి. సో ఈ డెకరేషన్, ఇంత పూర్తి డెకరేషన్ నైటే చేసి పనుకున్నాము. నైట్ పనుకునేసరికి నాకు తెలిసి 12 అయ్యింది. తర్వాత మార్నింగే 2 o'clock లేసానండి. నేను లేచి ఇల్లంతా క్లీన్ చేసుకొని, బయట అంతా క్లీన్ చేసుకొని, అంతా ముగ్గులు పెట్టేసుకున్న తర్వాత దేవుని రూమ్ పూజ, తులసి చెట్టు దగ్గర పూజ, కడప పూజ అంతా దేవుని రూమ్లో కూడా మంచిగా పూజ చేసేసుకున్న తర్వాత కిచెన్లోకి వచ్చి ఇంకా నేను దేవుని నైవేద్యాలు స్టార్ట్ చేశానండి. 5 చేశాను. ఏమేమి చేసినానంటే పులిహోర, పెరుగన్నం, బెల్లం అన్నం, ఇంకోటి శనగలు, ఇంకోటి బూరెలు అనుకున్నాను. యాక్చువల్లీ లాస్ట్ టైం బూరెలు వచ్చాయి 2 times. ఇది నా సెకండ్ టైం వరలక్ష్మి వ్రతం. సో ఫస్ట్ టైం బూరెలు మంచిగానే వచ్చినాయి. సో అదే హోప్స్ ఉంటాయి కదా. సో అలాగే చేద్దామని అనుకుంటే సెకండ్ టైం రాలేదు. సో అది రాకపోయేసరికి నా దగ్గర మినపప్పు నానేసి ఉన్నాయి. సో దాంతో దేవుని కోసము వడలు వేసేసాను. సో 5 నేను చేసిన ప్రసాదాలు అవే. తర్వాత బయట నుంచి స్వీట్స్ తీసుకొచ్చుకొని పెట్టేసినాను. సో అలా దేవుని నైవేద్యాలు అలా అయినాయి. తర్వాత దేవుని నైవేద్యాల తర్వాత దేవుని దగ్గర రెడీ చేసుకొని నేను రెడీ అయిపోయి పూజ దగ్గర కూర్చున్నాం. ఇలా పూజ స్టార్ట్ చేసుకున్నాం మేమందరం. సో మీరు చూసేయండి మేము పూజ ఎలా చేసాము.
అమ్మవారిని మేము ఈసారే తీసుకున్నామండి కొత్తది. లాస్ట్ టైం లేకుండే, ఈసారే తీసుకున్నాము. చెప్పాను కదా ఇది నా సెకండ్ టైం వరలక్ష్మి వ్రతం పూజ అని. నా దగ్గర లాస్ట్ టైం కలుషంకి పెట్టుకున్న అమ్మవారి ఫేస్ ఉండే, అది పెట్టే టైం లేక అది పెట్టలేదు. సరేలే ఈసారి అమ్మవారు కొత్తది కొన్నాం కదా, ఇంక ఇలా కానిచ్చేద్దామని చేశాను. ఉండి కూడా పెట్టుకోలేదు అమ్మవారి ఫేస్ అని కొంచెం బాధ. కాకపోతే పూజ అంతా మంచిగా జరిగింది, అదే చాలు. సో పూజ అంతా కంప్లీట్ అయినాక మేము అందరం ఒక ఫొటోస్ దిగామన్నమాట ఇట్లా. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత మా పాపకి వాయినం ఇచ్చేసాను ఫస్ట్. ఇది అండి మా వరలక్ష్మి వ్రతం పూజ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.